నమస్కారం అండి. ఎస్ఏపి ప్రోడక్ట్ కాస్టింగ్లోకి స్వాగతం. ఈరోజు మనం వర్క్ సెంటర్ గురించి తెలుసుకోబోతున్నాము. వర్క్ సెంటర్ పేరులోనే మీకు తెలుస్తుంది, ఒక సెంటర్లో వర్క్ జరుగుతుంది. సింపుల్గా అదే మీనింగ్ అండి. వర్క్ సెంటర్లో పని జరుగుతుంది క్లియర్గా. కొన్ని యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తాం మా వర్క్ సెంటర్లో. వెరీ సింపుల్. ఒక వర్క్ సెంటర్లో వర్క్ జరుగుతుంది. ఇప్పుడు కార్ అసెంబ్లీ లైన్ తీసుకోండి. ఫస్ట్ కార్ అసెంబ్లీ లైన్లో అసెంబ్లింగ్ జరుగుతుంది, రైట్. బాడీ పెయింటింగ్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత చేసిస్ ఫిట్టింగ్ అని జరుగుతుంది. ఆ తర్వాత స్ప్రేయింగ్ అని జరుగుతుంది. ఇట్లా మల్టిపుల్ యాక్టివిటీస్ అనేది ఇంజిన్ వర్క్ అనేది జరుగుతుంది. సో సపరేట్ వర్క్ సెంటర్స్లో సపరేట్ వర్క్ ఆపరేషన్స్ అంటాం. ఆపరేషన్స్ అనేది జరుగుతుందండి. వర్క్ సెంటర్ ప్రొడక్షన్ ప్లానింగ్ వాళ్ళకి సంబంధించి వర్క్ సెంటర్ అంటారండి. ఓకే, ఈ వర్క్ సెంటర్ వచ్చేసేసి మీరు కెపాసిటీ ప్లానింగ్ చేసుకోవచ్చు లేదా యాక్టివిటీ ప్లానింగ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము యాక్టివిటీస్ అనుకుందాము. ప్రతి వర్క్ సెంటర్లోనూ బేసిక్ యాక్టివిటీస్ ఒక మెషిన్ని ఒక వర్క్ సెంటర్గా అనుకోవచ్చండి. ఒక మెషిన్లో ఒక మనిషి కానీ కొంచెం లేబర్ వర్క్ ఉంటే దాంతో లేబర్ యాక్టివిటీ కూడా వస్తుంది. సో మెషిన్ని ఒక వర్క్ సెంటర్ అనుకొని మెషిన్లో మెషిన్ అవర్స్, మెషిన్కి మీకు ఫ్యూయల్ అవసరం అవుతుంది, ప్లస్ మీకు పవర్ అవసరం అవుతుంది, ప్లస్ వేరేదైనా అవసరమైతే ఆ వర్క్ సెంటర్కి దాన్ని కూడా మనం ఒక యాక్టివిటీ అవర్స్లో కానీ కిలో వాట్స్లో కానీ ఏదైనా యాక్టివిటీని అసైన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్లైడ్ చూద్దాము. వర్క్ సెంటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్లాన్స్, రౌటింగ్స్, నెట్వర్క్స్, ఇన్స్పెక్షన్ ప్లాన్, మెయింటెనెన్స్, టాస్క్ లిస్ట్ అండ్ రఫ్ కట్ ప్లానింగ్ ప్రొఫైల్స్. ఓకే, మెషిన్ గ్రూప్ అండ్ కెపాసిటీ ప్లానర్ గ్రూప్ ఎక్సెట్రా. నేను చెప్పిన విధంగా బోత్ ఆర్ పాసిబుల్ అండి. వర్క్ సెంటర్స్ ఆర్ ఆల్వేస్ డిఫైన్డ్ విత్ రిఫరెన్స్ టు ప్లాంట్ అండి. వర్క్ సెంటర్స్ ఆర్ ఆల్వేస్ డిఫైన్డ్ విత్ రిఫరెన్స్ టు ఏ ప్లాంట్. వర్క్ సెంటర్స్ ఆర్ అసైన్డ్ టు కాస్ట్ సెంటర్స్. ఎలాంటి కాస్ట్ సెంటర్స్? ఆ కాస్ట్ సెంటర్స్కి మీరు యాక్టివిటీస్ అసైన్ చేసి ఉండాలి. యూ మస్ట్ హ్యావ్ అసైన్డ్ యాక్టివిటీ ప్లానింగ్ టు సచ్ కాస్ట్ సెంటర్స్. ఆ కాస్ట్ సెంటర్స్కి మీరైనా యాక్టివిటీ ప్లానింగ్ జరిగి ఉండాలండి. ఇప్పుడు ఇది కెపాసిటీ వైజ్ షెడ్యూలింగ్ చేసుకోవచ్చు. అక్కడ కాస్టింగ్ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేస్తాం, అన్నీ చేస్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ ఏంటంటే ఒక వర్క్ సెంటర్ క్రియేట్ చేస్తాను, ఒక కాస్ట్ సెంటర్ ఇస్తాను. ఆ కాస్ట్ సెంటర్లో నేను ఇంకా ప్లానింగ్ చేయలేదు. ఓకే, చూద్దాం ఎలా వర్క్ అవుతుంది అనేది. ఓకే, సో లెట్ మీ గో. ద ట్రాన్సాక్షన్ కోడ్ ఈస్ /CR01. ఓకే, T101 అనే ప్లాంట్లో నేను చెప్పినట్టు వర్క్ సెంటర్స్ ఆర్ ఆల్వేస్ అసైన్డ్ అగెన్స్ట్ ప్లాంట్. నౌ ఐ ఆమ్ అసైనింగ్ క్రియేటింగ్ ఏ వర్క్ సెంటర్ కాల్డ్ T101 వర్క్ సెంటర్ 01 అని ఇచ్చేసుకుంటున్నాను. ఈజ్ ఇట్ ఏ మెషిన్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ వర్క్ సెంటర్ కేటగిరీ ఈజ్ ఇట్? ఈజ్ ఇట్ ఏ వర్క్షాప్? లేబర్ యాక్టివిటీ మాత్రమే జరుగుతుందా అక్కడ, లేదా ప్లాంట్ మెయింటెనెన్స్ యాక్టివిటీ జరుగుతుందా ఆ వర్క్ సెంటర్లో? పెద్ద ఫ్యాక్టరీస్లో చిన్న వర్క్ సెంటర్స్ ఉంటుందండి. ఏదైనా ఫ్యాక్టరీ రిపేర్ వర్క్స్ ఏదైనా ఉంటే అక్కడ రిపేర్ వర్క్స్ చేసేసి మళ్ళీ ఆ పార్ట్ని తీసుకొని వచ్చి మళ్ళీ ఫిక్స్ చేస్తారండి. అలా కూడా జరగచ్చు. ప్లాంట్ మెయింటెనెన్స్ యాక్టివిటీ జరుగుతుందా, ప్రొడక్షన్ లైనా, ఇలా మల్టిపుల్. మనం మెషిన్ అని తీసుకున్నామండి. ఇక్కడ మెషిన్ అనేది నేను జస్ట్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ఒక డిస్క్రిప్షన్ ఇచ్చేయండి. నేను అదే ఇస్తాను, T101. ఓకే, ఫస్ట్ వెల్డింగ్, పెయింటింగ్, ఏదైనా పెయింటింగ్ వర్క్ సెంటర్ కాదు. ఫస్ట్ మనము ఏం చేస్తాము, క్లీనింగ్ వర్క్ సెంటర్ అని ఇస్తాం. డన్. పర్సన్ రెస్పాన్సిబుల్ SPROలో నేను సెట్టింగ్స్ చేసినప్పుడు, PP సెట్టింగ్స్ చేసినప్పుడు ఒక వర్క్ సెంటర్కి ఒక పర్సన్ రెస్పాన్సిబుల్ డిఫైన్ చేసుకున్నాము. సర్చ్ చేసుకుంటే మనకి ఇక్కడ రెస్పాన్సిబుల్ పర్సన్ 001 అని వచ్చిందండి ఈ ప్లాంట్కి. ఓకే, యూసేజ్ కనుక చూస్తే ఇది దేనికి యూజ్ చేయబోతున్నాం ఈ వర్క్ సెంటర్ని? ఈ వర్క్ సెంటర్ని ఓన్లీ రౌటింగ్స్కి యూజ్ చేస్తామా, ఆపరేషన్స్ యాక్టివిటీస్కా, లేదా రేట్ ప్లానింగ్కి యూజ్ చేస్తామా, నెట్వర్క్స్కి యూజ్ చేస్తామా? నేనేం చెప్తా అంటే ఆల్ టాస్క్ టైప్స్కి యూజ్ చేస్తాము. రైట్. ఇక్కడ ఏమేమి యాక్టివిటీ మీరు చేయబోతున్నారు అనేది ఇక్కడ మీరు స్టాండర్డ్ కీ వాల్యూ ద్వారా తెచ్చుకుంటారండి. స్టాండర్డ్ కీ వాల్యూలో నేను దాదాపు 4 యాక్టివిటీస్ అసైన్ చేస్తున్నాను. మన స్టాండర్డ్ కీ వాల్యూ వచ్చేసేసి T100 అండి.
T100 స్టాండర్డ్ కీ వాల్యూ అని ఇచ్చేసి ఎంటర్ చేస్తే ఆ స్టాండర్డ్ కీ వాల్యూలో ఏవైతే యాక్టివిటీస్ అసైన్ అయి ఉన్నాయో అవన్నీ ఇక్కడ వచ్చేస్తున్నాయి. సి ఈ స్టాండర్డ్ కీ వాల్యూలో లేబర్ కాస్ట్, మిషన్, పవర్, ఫ్యూయల్ కాస్ట్ అనే ఈ 4 యాక్టివిటీస్ చేస్తున్నాయి. మీరు డైరెక్ట్గా డిఫాల్ట్ వాల్యూస్, కెపాసిటీ, షెడ్యూలింగ్ ఏమి చేయకుండా కాస్టింగ్కి వెళ్ళిపోండి. ఓకే, కాస్టింగ్కి వెళ్ళిపోయి ఇక్కడ కాస్ట్ సెంటర్ ఇవ్వండి. T101 GB అనేది నాకు గ్రూప్ బి అనేది ప్రొడక్షన్ కాస్ట్ సెంటర్స్, GB 0001. ఓకే ఓకే తర్వాత ఇక్కడ యాక్టివిటీ ఏమవుతుంది, నా ఫస్ట్ యాక్టివిటీ టైప్ వచ్చేసి K101 లేబర్. దీన్ని నేను అవర్స్లో తీసుకుంటాను. దీన్ని ఎలా క్యాల్కులేట్ చేస్తాను, K101 సారీ T101 నేను అన్ని కే ఇచ్చాను, సారీ వన్స్ అగైన్ T101 అవర్స్ T101. ఓకే, ఏమి ఇవ్వక్కర్లేదు ఇక్కడ, ఎంటర్, గో బ్యాక్. T102 this is machine hours, T102. T103 is power, kilowatts activity. Formula is T103, formulas define చేసుకున్నాము ఇంతకుముందు. T104 is fuel cost which is measured in liters అండి, లీటర్స్ని T104. ఓకే, ఎంటర్. T104 ఏదో ఎర్రర్ ఇస్తుంది, 1 సెకండ్. యాక్టివిటీ టైప్ T104 నాట్ సెటప్ ఫర్ కాస్ట్ సెంటర్. చూసారండి, ఈ యాక్టివిటీ టైప్ T101 నాట్ యట్ సెటప్ ఫర్ T101 GB 0001, కాబట్టి మీరు వాడుకోలేరు అని ఇక్కడ చెప్తుందండి. సో మెయిన్గా ఫస్ట్ మనము ఈ యాక్టివిటీ టైప్ ప్లానింగ్ అనేది నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఈ కాస్ట్ సెంటర్కే యాక్టివిటీ టైప్ ప్లానింగ్ చేసి ఉండాలి, చేసి ఉంటేనే ఇది యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి యాక్టివిటీ టైప్ ప్లానింగ్ ఎలా చేస్తాము, లెట్ us గో టు ఎక్సెల్. ఓకే, ఎక్సెల్లో నేనేమంటాను, T101, 102, 103, 104. ఓకే, క్వాంటిటీ ఇస్తాను. క్వాంటిటీ దాదాపు 36,000 అవర్స్, 60,000 అవర్స్, ఇది ఒక 25,000 అవర్స్. నేను ప్రతిసారి ఒకటే వాల్యూ తీసుకుంటానండి, ఒక్క నిమిషం చెప్పు. ఓకే, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే సి హియర్ KP26లో వెళ్ళి ఈ కాస్ట్ సెంటర్కి నేను 36,000, 60,000, 24,000, 9,000 అనే ఒక క్వాంటిటీ మెయింటైన్ చేస్తాను ఫర్ T101 GB 0001. దిస్ ఈస్ మై కాస్ట్ సెంటర్ కదండి. సో లెట్ us గో టు SAP. ఈ స్క్రీన్ యాసిటీస్ పెట్టుకుంటాను. ఓకే, /O KP26 నేను మెయింటైన్ చేశానా లేదా ఫస్ట్ తెలుసుకుందాము. చూడండి, 0, 1 to 12, 2024 T101 GB 0001, T101 ఫామ్ బేస్డ్. ఓకే, క్లిక్ హియర్. ఓకే, ఇక్కడ ప్లాన్ యాక్టివిటీ మెయింటైన్ చేయలేదు, ఇక్కడ ప్లాన్ యాక్టివిటీ నేను ఇంకా మెయింటైన్ చేసుకోలేదు కాబట్టి ఈ 4 వాల్యూస్ని తెచ్చుకొని నేను ఇక్కడ ఎంటర్ చేసుకుంటాను. లెట్ మీ గో బ్యాక్ టు దిస్ వన్. ఇది 36,000, 60,000, 24,000, 9,600 అండి. ఓకే, డన్. 36,000 ఎంటర్ చేయండి, డబుల్ కన్ఫర్మ్ చేసుకోండి. ఒకసారి నేను ఇలానే సేవ్ చేసేసి నేను చాలా కష్టపడ్డాను, ఆ వాల్యూ సేవ్ అవ్వకుండా బ్లాంక్ సేవ్ అయిపోయింది. ఆ తర్వాత అసలు వాల్యూసే క్యాలిక్యులేట్ చేయలేదు. దీనికి టేబుల్ COEP అనుకుంటా అండి, యూ కెన్ చెక్ ఇట్. ఇక్కడ ఫంక్షన్ F1కి వెళ్ళేసి ఇక్కడ COEP టేబుల్ కాస్ట్ అండి, టేబుల్ పేరే కాస్ట్, RKPLN. ఈ టేబుల్ కూడా చూద్దాం మనం. RKPLNలో ఉండదు అనుకుంటా నేను, RKPLN ఒక స్ట్రక్చర్, కాస్ట్ అనే టేబుల్లో ఉంటుందని నా ఐడియా. ఓకే, క్లోజ్. ఇక్కడ ఇది డిస్ట్రిబ్యూట్ అయిపోయింది, ఒకటి డిస్ట్రిబ్యూట్ అయినా మిగతాది కూడా వర్క్ అయినట్టే మనం అనుకోవాలండి. సో డబుల్ చెక్ చేసుకున్నాను, సేవ్. నౌ నేను యాక్టివిటీస్ మెయింటైన్ చేశాను. ఇప్పుడు ఆ వర్క్ సెంటర్ యాక్సెప్ట్ చేస్తుందా చూద్దాము. ఓకే ఓకే, ఎంటర్. ఇప్పుడు చూస్తారా, యాక్టివిటీ మెయింటైన్ చేయకపోతే
యాక్టివిటీ మెయింటైన్ చేయకపోతే మీకు ఆ యాక్టివిటీని అసైన్ చేయడానికి అనుమతి ఇచ్చదు. ఇంతకుముందు నేనేదో 101, 102, 103కి నేనేదో మెయింటైన్ చేసినట్టున్నాను, అందుకే ఇక్కడ యాక్టివిటీస్ ఇప్పుడు తీసుకుంది, అది తీసుకొని మళ్ళీ నేను బ్లాంక్ చేసినట్టున్నాను. సో అట్లా మీకు T104 వరకు సేవ్ చేసుకోవచ్చు. ఇది వర్క్ సెంటర్ క్రియేషన్ అండి. దీంతో వర్క్ సెంటర్ క్రియేట్ అయిపోయింది. నేను ఇప్పుడు ఇంతకు ముందు చేసిన వర్క్ సెంటర్కి ఓకే కాస్ట్ అసైన్ చేస్తాను. కాస్ట్ ఎక్కడ అసైన్ చేస్తాము? /n KP06 KP06లో వెళ్ళి ఇదేనండి T101 GB 0001కి కాస్ట్ ఎలిమెంట్ వచ్చేసేసి 401 400 నాకు తెలిసి 300 నుంచి స్టార్ట్ అవుతారండి. 300 నుంచి 340 వరకు వస్తుంది. 340 వరకు చూద్దాం. ఫ్యూయల్ కాస్ట్ 300 ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? 300 చేయాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ T100 401 స్టార్ సిరీస్ ఓకే డన్. 401 ఇక్కడ చూడండి మెషిన్ అండ్ వేజెస్ అండ్ 310 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే సో 310 20 30 40 ఓకే ఇలా 4 అకౌంట్స్లో నేను ఇప్పుడు వాల్యూస్ వేసుకుంటాను. చూద్దాం ఇప్పుడు వాల్యూస్ ఉందా అని. ఓకే ఓకే వాల్యూస్ లేదు. 310 అనేది నా శాలరీ కాస్ట్ అండి. శాలరీ కాస్ట్లో నేను T101 నేను సేమ్ వాల్యూస్ మెయింటైన్ చేస్తాను అండి ప్రతి కాస్ట్ సెంటర్కి, ఎందుకంటే నా కంపారిజన్కి ఈజీ అయిపోతుందని. సో రియల్ టైంలో మన ప్రాజెక్ట్లో చేసేటప్పుడు వేరే వేరే ఉంటుంది. 5,76,000 1,44,000 డన్. ఇది డాలర్స్లో అండి, గ్రూప్ కరెన్సీలో ఉంటుంది ఎప్పుడైనా. ఇది గ్రూప్ కరెన్సీ, మన గ్రూప్ కరెన్సీ USD కాబట్టి ఇది USDలో మెయింటైన్ చేసుకున్నాం. దెన్ T102లో నేను 320 GL అకౌంట్ అండి. T102 వచ్చేసి మిషన్ కాస్ట్కి నేను సాధారణంగా ఇచ్చేది 4,80,000 అండ్ 1,20,000 డన్. ఇది డిస్ట్రిబ్యూట్ అయ్యిందా అని ఒకసారి చూసుకుందాం. డిస్ట్రిబ్యూట్ అయ్యిందండి డన్. ఓకే ఇప్పుడు T103కి 330 అకౌంట్ నాకు తెలిసి ఇది నేను మెయింటైన్ చేసేది 24,000 అనుకుంటా అండి వాల్యూ. లెట్ మీ జస్ట్ చెక్ దీన్ని ఏం మెయింటైన్ చేస్తున్నాను. ఇక్కడ 12,000 + 3,000 మెయింటైన్ చేస్తున్నాను. ఓకే సో ఇది 12,000 తర్వాత ఇది 3,000 మెయింటైన్. ఆ తర్వాత 140లో నేను మెయింటైన్ చేసేది 9,600 మెయింటైన్ చేసుకున్నాను. ఒకసారి ఎక్సెల్లో చూసుకుంటాను. సేమ్ వాల్యూస్ కాదు, 14,400 ఈజ్ ద USD మెయింటైన్ చేస్తున్నాను. సో ఐ విల్ ఆల్సో మెయింటైన్ 14,400 ఎంటర్. ఓకే దీంట్లో వేరియబుల్స్ ఏమీ ఇవ్వట్లేదు నేను. జస్ట్ చెక్ దిస్ అండ్ చెక్ వెదర్ ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్. ఇట్ ఈస్ డన్. మీరు ఇక్కడ మెయింటైన్ చేసుకున్నారు. మెయింటైన్ చేసుకున్న తర్వాత దిస్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ వర్క్ సెంటర్ అండి. నేను ఆల్రెడీ ఒక క్లాస్లో నేను యాక్టివిటీ ప్లానింగ్ ప్రైస్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఇచ్చున్నాను. కాకపోతే ఇప్పుడు కూడా మీరు KP27లో వెళ్ళేసి ఈ కాస్ట్ సెంటర్కి రన్ చేస్తే మీకు ప్రైసెస్ దొరకదు. KP27లో వెళ్ళి KP27 T101 GB 0001కి మీరు చెక్ చేస్తే ఇక్కడ ప్రైసెస్ ఉండవు. చూడండి ప్రైస్ ఫిక్స్డ్ వేరియబుల్ రాలేదు. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే /n పాత్ కాస్ట్ సెంటర్ అకౌంటింగ్లో ఉంటుంది. కంట్రోలింగ్ కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ పీరియడ్ అండ్ క్లోజింగ్ సింగిల్ ఫంక్షన్స్. ఇక్కడ స్ప్లిట్టింగ్ అక్కడ లేదు. ప్రైస్ క్యాల్కులేషన్స్ ఉంది చూడండి KSII ఇది యాక్చువల్స్. సో ఐ హ్యావ్ టు గో టు ప్లానింగ్లో వెళ్తాను. ప్లానింగ్లో వెళ్ళి కాస్ట్ సెంటర్ బడ్జెట్ స్టాటిస్టికల్ యాక్టివిటీ నో KP26 కాస్ట్ సెంటర్ బడ్జెట్ ప్లానింగ్ ఎయిడ్స్ KSPI KPSA ఇది కాదు కాస్ట్ సెంటర్ బడ్జెట్స్ ఇక్కడ లేదు. అలోకేషన్స్లో చూడండి KSPI ఇక్కడ చూసారా ప్రైస్ క్యాల్కులేషన్ ఉంది. ఇక్కడ నేను వెళ్తాను ప్రైస్ క్యాల్కులేషన్ వెళ్ళేసి ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటంటే ఇది కాస్ట్ సెంటర్ గ్రూప్ బేసిస్లో చేస్తుందండి. ఇట్ విల్ ఆల్వేస్ డూ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాస్ట్ సెంటర్ గ్రూప్. నా కాస్ట్ సెంటర్ గ్రూప్ వచ్చేసి T101_B. దాంట్లో ఉన్న ప్రతి కాస్ట్ సెంటర్కి ఇప్పుడు క్యాల్కులేట్ చేస్తుంది.
బిజినెస్ ప్రాసెస్ తీసుకోకండి. బిజినెస్ ప్రాసెస్ ఏబీసీ కాస్టింగ్లో చేస్తాం మనము. T101కి ఓకే 01 to 12కి నేను చేయమంటున్నాను. సో ఇక్కడ ఏమవుతుంది ప్రాబ్లం ఇప్పుడు, ఇట్ విల్ గో అండ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఇట్ ఫర్ ఆల్ ద కాస్ట్ సెంటర్స్ ఇన్ T101_B. కాదు నాకు ఆ కాస్ట్ సెంటర్ మాత్రమే కావాలంటే ఆ కాస్ట్ సెంటర్కి తనీగా నేను ఒక కాస్ట్ సెంటర్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. /n/o OKEONలో ఒక కొత్త స్క్రీన్లో ఓపెన్ చేసుకుంటాను. OKEONలో T101 మీరు ఇక్కడ చూడొచ్చు, T101GB001 దీనికి తనీగా నాకు ఒక కాస్ట్ సెంటర్ కావాలి అన్నప్పుడు నేను ఏం చేయాలి, T101GRB1 అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటాను. బిలో దిస్ ఐ విల్ క్రియేట్ ఏ గ్రూప్ అట్ సేమ్ లెవెల్, కాదు లోవర్ లెవెల్ గ్రూప్, T101GRB1 డన్. దీనికి ఇస్తాను T101 గ్రూప్ 001 ఇచ్చాను. నౌ ఈ కాస్ట్ సెంటర్ తీసుకొని వెళ్ళి దీంట్లో వేస్తాను. దట్స్ ఇట్, సేవ్. ఇది మీరు చేయాల్సిన అవసరం లేదు, ఇవన్నీ కూడా డిజైన్ లెవెల్ డెసిషన్స్ అండి. సో దీన్ని నేను క్లోజ్ చేసుకుంటాను. ఇక్కడ గ్రూప్ ఏమొస్తుంది, T101GRB1 ఓన్లీ ఆ గ్రూప్కి నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, టెస్ట్ రన్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్. ప్రైసెస్ వచ్చేసింది చూడండి, 20, 16, టోటల్ ప్రైస్ 20 ఎలా వచ్చింది పర్ మంత్. మీ డిస్ట్రిబ్యూషన్ ఏంటండి, 5,76,000 ప్లస్ 1,44,000, 576 ప్లస్ 144, 720 డివైడెడ్ బై 36,000. సో అప్పుడు 20 అనేది వచ్చేస్తుందండి. ఇది మిషన్ అవర్స్ వచ్చేసి 60,000, పర్ మంత్ క్వాంటిటీ 5,000ని కాస్ట్ని డివైడ్ చేసేసుకోండి. 4,80, 60. నేను చూపిస్తాను ఇప్పుడు, ఎక్సెల్లో చూపిస్తాను కన్ఫ్యూషన్ కాకుండా. లెట్ మీ షో దట్ యూ డూ నాట్ పోస్ట్, రిమూవ్ ద టెస్ట్ రన్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే మీకు ఈ ప్రైసెస్ వచ్చింది. నేను మీకు ఇది చూపిస్తాను. ఓకే, లెట్ మీ గో బ్యాక్ టు ఎక్సెల్. సి టోటల్ కాస్ట్ ఎంత అండి, నేను ఇప్పుడు టోటల్ కాస్ట్ని నేను ఎల్లోలో ఐడెంటిఫై చేస్తున్నాను. ఎల్లోలో సో టోటల్ మనం ప్లాన్ చేసుకుంది 7,20,000, 5,76,000 ప్లస్ 1,44,000. అవర్స్ ఎంత, 36,000. సో 7,20,000 డివైడెడ్ బై 36 చేస్తే మీకు 20 వస్తుందండి. ఆ 20 మీకు ఇక్కడ టోటల్ చూడండి, ఇక్కడ 20 వచ్చింది. రైట్. ఫిక్స్డ్ ఎంత, ఫిక్స్డ్ ఈజ్ 5,76,000 డివైడెడ్ బై 36 విచ్ కమ్స్ టు 16 అండి. ఇక్కడ చూడండి 16 అని వచ్చింది. ఇవన్నీ తీసేస్తాను నేను, ఇవన్నీ కన్ఫ్యూషన్ లేకుండా. డన్. సో యూ కెన్ సీ ద ఫార్ములా అగైన్. ఐ డూ చూడండి, 5,76,000 డివైడెడ్ బై my quantity 36,000, so it is 60. Right. Same thing if I do fixed cost of machine 4,80,000 divided by machine hours enta 60,000, you will get 4,80,000. This is 60. Give me 1 second. 60 divided by this 60 8 is the fixed cost. Ikkada chudandi 8 is the fixed cost. Total price is 10 and 2 is the variable cost. Now go to KP, go back. Okay, end price calculation. There are two reports. KP27 లో వెళ్ళొచ్చు. KP27లో దీనికి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చేస్తే మీకు ఇక్కడ ఏమొచ్చింది చూడండి, 16 + 4 20, 8 + 2 10, 5 + 1.25 6.25. ఎక్సెల్లో చూసుకోండి 6.25 వచ్చిందా. ఇక్కడ 5 1.125 6.25 0.625 వచ్చింది. ఇక్కడ 10 యూనిట్స్ కండి, ఇది 10 యూనిట్స్కి డెసిమల్స్లో ఉంది కాబట్టి ఇలా తీసుకుంది. మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు ఫార్మాట్ స్క్రీన్లో. మీకు అది ఇక్కడ రావట్లేదు, బహుశా కేపీ అక్కడ మాత్రమే వస్తుంది, మన కేఎస్పిఐలో మాత్రమే. సో ఇది 10 యూనిట్స్కి డివైడ్ చేసుకుంటే మీకు ఆ వాల్యూ వచ్చేస్తుంది 6.25. ఇది 1.5 ఫిక్స్డ్, 1.5 ఇక్కడ మీకు వచ్చేస్తుంది. సో ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది 0.625 ఇంటూ 10 చేయండి, ఇంటూ 10, ఎందుకంటే అది 10 యూనిట్స్కి ప్రైస్ ఇచ్చింది. 10 యూనిట్స్కి మీరు చెక్ చేస్తే 6.25. ఆ 6.25 ఇక్కడ టాలీ అవుతుంది. అందుకే 10 యూనిట్స్కి ఇచ్చింది. ఇది డెసిమల్స్లో ఉంది కాబట్టి అది కన్వర్ట్ చేసుకుంది. దట్ ఈస్ అనదర్ రిపోర్ట్ కేఎస్బిటీలో వెళ్ళేసి ఆ కాస్ట్ సెంటర్ గ్రూప్ అయినా ఇవ్వచ్చు, లేదా ఆ కాస్ట్ సెంటర్ ఇవ్వచ్చు T101. ఓకే, GB
001. ఓకే, డన్. T101 0 220 2024 1 and 1 ఇండికేటర్ ఎగ్జిక్యూట్. సి ఓన్లీ T101కి ఇచ్చింది, ఎందుకంటే నేను అన్ని యూనిట్స్ అన్ని యాక్టివిటీస్ సెలెక్ట్ చేయలేదు కాబట్టి T106 వరకు ఇవ్వాలి. 106 వరకు మనం ప్లాన్ చేసుకోలేదు, చూడండి ఓన్లీ 104 వరకు వచ్చింది. కానీ 106 వరకు కూడా మనకు అవసరము, ఎందుకంటే టెంప్లేట్ అలొకేషన్స్కి మనకి T106 అవసరము. ఆ ఎర్రర్ వస్తుంది, ఆ ఎర్రర్ వచ్చినప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి ఈ ఎర్రర్ వస్తుంది, మనం మెయింటైన్ చేసుకోలేదు కాబట్టి కంపల్సరీ అది నేను మీకు చెప్తానండి. ఆ ఎర్రర్ వస్తేనే కానీ మీకు అర్థం కాదు ఏ లింక్ ఎక్కడ జరుగుతుంది అని, అందుకే కొన్ని ఎర్రర్స్ నేను వదిలేస్తాను. ఇంకో విషయం ఏం చేశానంటే, నేను /n KANKలో నంబర్ రేంజ్ అసైన్మెంట్ ఇచ్చుకుంటానంటే T100లో. ఓకే, T100లో వెళ్ళి ఈ పెన్సిల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి మీరు ఇక్కడ డాక్యుమెంట్స్ని అసైన్ చేయాలండి. ఇక్కడ యాక్చువల్ ఉంది కదండి, ప్లాన్ స్ప్లిట్ కాస్ట్, ప్లాన్ అసెస్మెంట్, ప్లాన్ సెటిల్మెంట్, ఇవన్నీ కాకుండా నేను ఇక్కడ ఇవన్నీ అసైన్ చేసుకున్నాను. చూడండి, గ్రూప్ 10కి KZPI, RKL, RKLT ఇవి 3 అసైన్ చేసుకున్నాను. ఇది టెంప్లేట్ అలొకేషన్ చేయాలంటే మీకు కంపల్సరీ కావాలి. టెంప్లేట్ అలొకేషన్ చేయాలంటే కంపల్సరీ మీకు ఇది కావాలి, లేకపోతే చేయనీయడు. రీపోస్ట్ CO లైన్ ఐటమ్స్ చేయాలంటే RKU3 ఉండాలి. ఎంటర్ స్టాటిస్టికల్ కీ ఫిగర్స్ చేయాలంటే RKS అనేది ఉండాలి. ఇక్కడ వేరే ఏదైనా యాక్చువల్ ఓవర్ హెడ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది KGI2, అప్పుడు కంపల్సరీ మీకు ఇది అవసరం అవుతుంది RKIV. సో నేను ఇప్పుడు ఇవేవి ఇవ్వట్లేదు. మనకు ఎప్పుడైతే ఎర్రర్ వస్తుందో, ఇప్పుడు 3 అయితే ఇచ్చి ఉన్నాను, ఎప్పుడైతే ఎర్రర్ వస్తుందో అప్పుడు మాత్రం మనం ఇది ప్లాన్ సెటిల్మెంట్ ప్లాన్కి ఎలా అసైన్ చేయాలి అని చూపిస్తాను. ప్లాన్ సెటిల్మెంట్. ఓకే, దీని 2 నంబర్ రేంజ్ క్రియేట్ చేసుకున్నాను, 10 and 20 అని. ఇది ప్లాన్కి అసైన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు అసైన్ అయిపోయింది. అసైన్ అయిపోతే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చూడండి, ప్లాన్లో KOAP అని అసైన్ చేసుకున్నాం. సో ఆ విధంగా మనం వర్క్ సెంటర్ గురించి తెలుసుకున్నామండి. వర్క్ సెంటర్ గురించి నేను డీటెయిల్డ్ ట్రైనింగ్ యూడెమీలో వేయబోతున్నానండి. ప్లస్ మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ని బెస్ట్ ఆన్లైన్ కెరీర్ని కూడా సంప్రదించవచ్చు. సో మీ యొక్క కామెంట్స్, మీకు ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ పైన వీడియో చేసి పెట్టమన్నా కూడా మీరు కామెంట్స్లో ఇవ్వండి. డెఫినెట్లీ ఐ విల్ కన్సిడర్ దట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం.